సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. అన్నమయ్య మూవీ ఎంతమంది చూస్తారో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నమయ్య మూవీ స్పాట్ ఎక్కడ, అది ఎప్పుడు జరిగింది? 1997 తిరుపతి అలిపిరి దగ్గర అయితే జరిగింది అనమాట. అలిపిరి నుంచి ఒక 300 మీటర్స్ వస్తే పక్కనే ఉంటుంది ఆ టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో. నిజంగా అంటే చాలా మంది కొండపైన ఎలా ఉంటాడో మనకి వెంకటేశ్వర స్వామి కింద కూడా అలాగే ఉంటాడు అనమాట. ఎందుకంటే 20 years నుంచి అక్కడ జరిగిన షూటింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉందా, ఎలాగుంది టెంపుల్ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను, మీరైతే చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అప్పుడు ఎలా తీసారో ఎక్కడెక్కడ జరిగిందో షూటింగ్ మీకైతే ఈ వీడియో అయితే చెప్తాను. మీరు ఎవరైతే స్కిప్ చేయనట్లయితే చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. చాలా మంది అయితే కొండకు వచ్చిపోతున్నారు కానీ ఆ టెంపుల్కి అయితే పోవట్లేదు. నిజంగా అంటే చెప్తున్నా, ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా అమేజింగ్ వీడియో ఇది. చాలా క్రేజీగా ఉంటుంది. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా గాయస్? మనమైతే వచ్చేసామన్నమాట. అన్నమయ్య షూటింగ్ జరిగింది ఇక్కడనే, చెప్పినా కదా మీకు 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనము అన్నమయ్య షూటింగ్ స్పాట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి ఇది ఎక్కడ వస్తుందో కూడా మీకు కొంచెం చూపిస్తాను అనమాట నేను ఒకసారి. మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా అలిపిరి నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట. డిస్టెన్స్ 300 డిస్టెన్స్ లో అయితే నేనైతే చెప్పాను కదా. ఈ దారి గండంగా మనం వెళ్తే ఆ కార్ వచ్చే బ్యాక్ సైడ్ లో ఉంటుంది అనమాట అన్నమయ్య షూటింగ్ స్పాట్ టెంపుల్. సేమ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఈ టెంపుల్లో కూడా అక్కడనే ఉంటాడు అనమాట. 20 years నుంచి ఇక్కడనే ఉందన్నమాట ఈ షూటింగ్ స్పాట్ టెంపుల్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఎందుకంటే నిజంగా అంటే 1997లోనే ఇక్కడనే షూటింగ్ తీసింది, కానీ అట్లే ఉందన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు ఏమంటే కొన్ని రీమోడలింగ్ చేస్తున్నారు అనమాట. అమేజింగ్. నిజంగా అంటే అన్నమయ్య సినిమా ఎంతమంది చూసారో మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇంకొకసారి అడుగుతున్నాం మళ్ళా, ఎందుకంటే మనము మోస్ట్ ఇంపార్టెంట్ మనకి టెంపుల్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి నిజంగా అంటే చాలా పవిత్రమైన టెంపుల్. మన ఇండియాలోని మోస్ట్ నెంబర్ 1 టెంపుల్ అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి. అలాంటి తిరుపతి టెంపుల్ గురించి అయితే ఇక్కడ వీడియో తీశారనమాట అన్నమయ్య మూవీ. ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళేసి అయితే చూద్దాం. అప్పటి నుంచి 1997 నుంచి అట్లే ఉంది, కానీ కొంచెం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అక్కడక్కడ డ్యామేజ్ అంటే కదా, అలాంటివి కొంచెం బాగా చేస్తున్నారు. మనం ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అయితే కుదరలేకపోయింది అనమాట. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండడం వల్ల మనం ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ వీడియో తీస్తున్నాం. చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉందో ఏంటి అనేది. అక్కడ ఒక ఆయన అయితే వర్క్ చేస్తున్నాడు. కొంచెం అక్కడక్కడ ఏమేమి రిమార్క్స్ పార్ట్స్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంటాయి కదా, అవి అయితే చేస్తుంటారు అనమాట. అన్నా కొంచెం 1 minute. అంటే అన్ని రీమోడలింగ్ చేస్తున్నారు అని? అవునా, ఎన్ని రోజులు అయిందన్న ఇట్లా చేయబట్టి? ఇప్పుడు చేస్తే దగ్గర ఒక 3 నెలల పైన అవుతుంది. అన్నమయ్య షూటింగ్ స్పాట్ ఇక్కడే కదా ఇక్కడే. అవునా, నీకు కొంచెం గుర్తుంది ఏమన్నా? మనకు అంతగా ఇది లేదు. అవునా, ఓకే. లోపలికి వెళ్ళేసి అయితే చూడొచ్చా మొత్తం? వెళ్ళచ్చు. ఓకే, బయట నుంచి తీసుకుంటాం మొత్తం అంతే, లోపలైతే తీయకూడదు అంట చూడండి. ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అనమాట. మనం వాళ్ళ పర్మిషన్ లేనట్లా లోపలికి వెళ్ళి తీసుకోవాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి మనకి. మనం ఫస్ట్ బయట నుంచి తీద్దాం, తర్వాత వాళ్ళు లోపల తీయడానికి పర్మిషన్ ఇస్తే మనం లోపల తీద్దాం. అన్నమయ్య షూటింగ్ స్పాట్ జరిగింది కదా, ఇక్కడ పెద్దామే. మనం ఈ పెద్దామని అయితే అడుగుదాం అనమాట. ఇక్కడ అన్నమయ్య షూటింగ్ జరిగిందంటే నిజమేనా? అవును. అవునా, మీకు గుర్తుకుంది ఏమన్నా అన్నమయ్య షూటింగ్ జరిగింది? గుర్తులేదు. అవునా, మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి వర్క్ చేస్తారు? 9 ఏళ్ళ నుంచి. ఇక్కడ మామూలుగా అప్పటి నుంచి ఇట్లాగే ఉందా? ఇది 1997 నుంచి ఏమో, నాకు డ్యూటీ ఇక్కడ వేసినప్పుడు నుంచి ఇట్టే ఉంది. వీళ్ళకి కూడా తెలియదంట, ఎందుకంటే వీళ్ళు కూడా కొత్త కదా. ఓకే, మనకి తెలిసినవి అయితే మనం చెప్పినాం అనమాట, మనకి తెలియనివి అయితే తెలియదు అని చెప్తాం. ఎందుకంటే మనకి బయట నుంచే తీసుకోవాలి వీడియో, యాక్చువల్గా అంటే లోపలైతే అలో లేదంట. ఈ అన్నమయ్య షూటింగ్ స్పాట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ చూడాలని నేను మీకు చూపిస్తున్నాను అనమాట మంచి లొకేషన్స్. ఓకే, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. నిజంగా అంటే ఇంత పీస్ఫుల్గా ఉంది. నిజంగా అంటే చాలా క్రేజీగా ఉంది.